హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కూర అండి. పచ్చి కొబ్బరి పచ్చి కారం కాంబినేషన్లో చేస్తున్నాను. ఇది అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకోండి. ఈ కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకోండి. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయ ముక్కలన్నీ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి తాలింపు వేసాను. నూనెలో ఫస్ట్ మినపప్పు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసేసుకొని వేగనివ్వాలండి. తర్వాత పచ్చి కొబ్బరి, 2-3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొన్ని అల్లం ముక్కలు తీసుకోండి. ఈ 3 కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, వంకాయ ముక్కలు సగం వరకు ఉడికిపోయాయి. మనకి ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఈ సగం ఉడికిన వంకాయ ముక్కలకు యాడ్ చేసేసేయాలండి. కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి. నేను 1/2 కప్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి వంకాయ ముక్కకు ఈ పచ్చి కొబ్బరి మిశ్రమం పట్టేట్టు చక్కగా కలిపేసేయండి. అడుగు నుంచి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ కొబ్బరి నుండి పచ్చిమిరపకాయల నుండి వచ్చే నీరే ఈ కూరకు సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఉడికిచ్చేసేయండి. మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఒక 1/2 టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయటం లేదండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఈ మాత్రం ఉడికితే చాలండి. ఇది పుల్కాతోటి, చపాతీతోటి, అన్నంతో కూడా చాలా కమ్మగా ఉంటుందండి. అండ్ ఇది కొబ్బరిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా మంచిదండి ఒంటికి. సో తిన్నా కూడా మనకు ఫ్యాట్ వస్తుంది, అదని ఏం ప్రాబ్లం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.